హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా రసం పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి 1/2 కప్పు శనగపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 15 ఎండుమిర్చి, 1 గుప్పెడు కరివేపాకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఎర్రగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ మెంతులు కూడా వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ప్రతిసారి చేసుకునే పని లేకుండా ఇలా చేసి పెట్టుకుంటే 2 months వరకు ఉంటుందండి. ఒక 4 టమాటాలను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర, నానబెట్టి ఉంచుకున్న కొంచెం చింతపండు, కల్లుప్పు వేసుకుని చేత్తో ఇలా మెత్తగా జ్యూసీగా అయ్యేలాగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు, వెజిటబుల్ పీసెస్ని కట్ చేసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె స్టవ్ పైన పెట్టుకుని ఒక 4 గ్లాసుల వాటరు, కొంచెం పసుపు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడిని కూడా వేసి బాగా మరగనివ్వాలి. రసం బాగా మరిగి వెజిటబుల్ పీసెస్ బాగా కుక్ అయితేనే ఈ రసం బాగుంటుందండి. ఒక చిన్న ఉల్లిపాయను కొంచెం క్రష్ చేసుకుని ఇలా ఈ మరిగే రసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తాలింపు ప్రిపేర్ చేసి ఉంచుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోవాలండి. మరిగిపోయిన రసాన్ని వడకట్టుకుని కొన్ని బెండకాయ ముక్కల్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. తాలింపుని రసంలో వేసి ఒక 2 నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే టమాటా రసం రెడీ అయినట్లే.